రాష్ట్రంలో కార్మికులకున్న సమస్యలేంటి? వారు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు? ప్రభుత్వము వారి సమస్యలు తీరుస్తుందా? వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వారికున్న ఇబ్బందులేంటి? అనే అంశానికి సంబంధించి కార్మికులున్నారు. ప్రధానంగా ఈ కార్మికులని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి మీకున్న సమస్యలేంటి? మాకున్న సమస్యలు జీతాల గురించి సార్. మళ్ళా సంఖ్య కూడా తక్కువ ఉంది. 120 మంది సంఖ్యతోని 3 హాస్పిటల్ చేయిస్తున్నారు. మాకు సంఖ్య కూడా కావాలి, అట్లాగే మంచి జీతం కూడా కావాలి, శ్రమకు తగ్గట్టు జీతం కూడా కావాలని కోరుకుంటున్నాము. అంటే ఎందులో పని చేస్తారు మీరు? గవర్నమెంట్ హాస్పిటల్ పారిశుద్ధ కార్యక్రమాలు. ఎంతమంది ఉన్నారు అందులో? 120 మంది సార్. 3 హాస్పిటల్ ఉన్నాయి. ఎంతమంది కావాలి? మాకు దాదాపు ఒక 500 మంది కావాలి అనుకుంటున్నాం. దీనికి అందరికి సంబంధించి కార్మిక నాయకులు సార్ చెప్పండి. ప్రధానంగా రాష్ట్రంలో అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. ఏఐటీసీ అతిపెద్ద కార్మిక సంఘం. అందులో భాగంగానే ఎంతోమంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు మీ సంఘం ఆధ్వర్యంలో. వారికి ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్తారు? వారికి అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతారు. ఉదాహరణకు హాస్పిటల్స్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, ఇతర ఆర్టీసీలో కావచ్చు, ఎన్నో సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న కార్మికులు ఉన్నారు. కార్మిక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే గతంలో ఐఎల్సి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అని చెప్పి ఒకటి ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ గవర్నమెంటే పెట్టేది. ఆ కాన్ఫరెన్స్లో అన్ని కార్మిక సంఘాలని పిలిస్తే కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, చట్టపరంగా వారికి రావాల్సిన హక్కులు అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కొన్ని పరిష్కారం అయ్యేవి. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ఒక్కసారి ఐఎల్సి మీటింగ్ పెట్టారు. తర్వాత ఆ మీటింగ్ పెట్టట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ దృష్టికి కనీసం జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నా కానీ ఒక ధర్నా చేయటమో, లేకపోతే ఒక పికెటింగ్ చేయటమో, రోడ్ రోకో చేయటమో, ఇట్లాంటి మిలిటెంట్ పోరాటాలు చేస్తేనే అధికారులు పిలిచి మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇవాళ ఆలోచిస్తే పర్మనెంట్ ఉద్యోగ భద్రత అనేది లేదు. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడిపోతుందో, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయిపోయినాయి. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఇప్పుడు మోడీ గారు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఇంకోటి తీసుకొస్తా ఉన్నాడు. దీంతో కార్మికులు అభద్రతా భావంతో అన్ని ప్రభుత్వాల మీద చాలా కోపంతో ఉన్నారు. గత చట్టాల ప్రకారం సంవత్సరంలో 240 దినాలు పనిచేసినటువంటి కార్మికుడిని పర్మనెంట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇప్పుడు చట్టంలో కూడా ఏమున్నది, 18 సంవత్సరాలు దాటినటువంటి యువకుడు కానీ యువతి కానీ ఉద్యోగంలో జాయిన్ అయితే రిటైర్మెంట్ 58 సంవత్సరాలకే అని ఉన్నది. ఇప్పుడు మోడీ గారు చిన్న మార్పు ఇంకోటి తీసుకొచ్చాడు. దాంట్లో ఏంటంటే యజమాని కూడా కాల పరిమితిని నిర్ణయిస్తాడు. ఇప్పుడు యజమాని కాల పరిమితిని నిర్ణయిస్తాడని చెప్పినాక యజమాని 11 నెలలే నా దగ్గర పని ఉంది, తర్వాత నీకు పని లేదు అని చెప్పి చెప్తున్నాడు. చట్టంలో వచ్చింది కాబట్టి యజమాని ఏమి చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా పోతుంది. ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ కట్ చేస్తున్నారు కానీ వాళ్ళ ఖాతాల్లో మాత్రం కట్ చేసిన సొమ్ము పూర్తిగా చెల్లించట్లేదు. అంటే యజమాని వాటా ఎంత, కార్మికుడి జీతంలో ఎంతైతే కట్ చేసేదో 12% కట్ చేయాలి. యజమాని వాటా 12% వేసి 24% కట్టాలి. అవి కట్టకుండా ఇక్కడ తక్కువ జీతం చూపించి కార్మికుడి దగ్గర కట్ చేసిన డబ్బులే 2 వాటాల కింద చెల్లించి వాళ్ళు లాభపడుతున్నారు. ఎవరి దగ్గర మొత్తుకున్నా కానీ దీనికి పరిష్కారం మాకు దొక్క, ఇక పోరాటాలు తప్ప వేరే గత్యంతరం లేదు అనేటటువంటి పరిస్థితిలో కార్మిక వర్గం ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం అది. అది కూడా కాకుండా సంవత్సరానికి 4 జాతీయ 4 పండగ సెలవులు ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా ఇవ్వాలి. కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ 1970లో ఇది స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఏ కాంట్రాక్ట్ ఉద్యోగికి ఈ 4 పండగ 4 జాతీయ సెలవులు ఇవ్వట్లేదు. అట్లాగే 20 దినాలు అటెండెన్స్ కనుక ఉంటే, ఫిజికల్ అటెండెన్స్ ఉంటే ఒకరోజు జీతంతో కూడినటువంటి సెలవు ఇవ్వాలి. అంటే సంవత్సరానికి 15 ఇవ్వాలి. అవి కూడా ఇవ్వటం లేదు. అంటే ఈ కాంట్రాక్ట్ పద్ధతి పెట్టి ఈ కాంట్రాక్ట్ కార్మికుల్ని పూర్తి స్థాయిలో దోపిడీ ఇవాళ చేస్తూ ఉన్నాయి. గవర్నమెంట్లే చేస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలోనే ఇవన్నీ అమలు అవ్వట్లేదు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం. కనీస వేతనం ఇప్పుడు నేను కనీస వేతనం బోర్డు మెంబర్ని. దాంట్లో మేము ఏంటంటే సైంటిఫిక్గా ఆలోచించి 20,257 రూపాయలు కింద స్థాయి ఉద్యోగికి ఉండాలని నిర్ణయించాం. మాది గవర్నమెంట్ బోర్డు, ప్రైవేట్ ఏం కాదు. ఇది ముఖ్యమంత్రి గారికి పంపించాం. ఆయన దాన్ని పక్కకు పెట్టేసి కేవలం 16,000 రూపాయలు ఇస్తా, మున్సిపాలిటీల్లో పనిచేసే ఆ ప్రాంతాల్లో మున్సిపల్ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి 15,000 ఇస్తా, గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి 14,000 ఇస్తా అని చెప్పి 3 కేటగిరీలు చేశాడు.
పాత జీవోల్లో దీనికంటే ఇంక ఎక్కువ జీతాలు ఉన్నాయి. ఆ విషయం కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం. అయినా పరిష్కారం దొరకదు. మీరు చెప్పండి, జిల్లాలో అనేక మంది కార్మికులు మీ ఏఐటీసీ కార్మిక సంఘం కింద పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కార్మిక సంఘంలో పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దిశగా మీరు ఎలా పనిచేస్తున్నారు? వీరికి ఉన్న సమస్యల పరిష్కారం దిశగా ఎలా ముందుకెళ్తారు? నిజామాబాద్ జిల్లాలో లక్షలాది మంది కార్మికులు ఉన్నారు. ప్రధానంగా బీడీ ఇండస్ట్రీ మొన్నటి వరకు చాలా పెద్ద ఇండస్ట్రీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. దాదాపు 2.5 లక్షల మంది ఒక బీడీ పరిశ్రమలో పిఎఫ్ కార్మికులు గతంలో ఉండేవాళ్ళు. కానీ ఇవాళ మనం చూస్తే అది 1,00,000 కంటే కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. నాన్ పిఎఫ్ కార్మికుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. మరి వాళ్ళు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తీసుకొచ్చింది కాబట్టి జీఎస్టీ తీసుకురావటం వల్ల అప్పటికే నష్టాల్లో ఉన్నటువంటి బీడీ పరిశ్రమ ఇవాళ మోయలేనటువంటి భారాల్లోకి నెట్టివేయబడ్డది. దానివల్ల మేము ఉపాధి కల్పించలేకపోతా ఉన్నాం. మా ఇండస్ట్రీ మూతపడేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నదని మేము అడుగుతున్నది ఏంటంటే బీడీ పరిశ్రమ మీద జీఎస్టీని ఎత్తివేసి బీడీ పరిశ్రమలో ఇవాళ నాన్ పిఎఫ్ పేరుతో యాజమాన్యాలు కూడా కావాలని వాళ్ళకి ఎక్కడ ఎక్కువ రోజులు పని కల్పిస్తే 26 రోజులు కనుక నెలకు పని కల్పిస్తే వాళ్ళకి పిఎఫ్ కట్టాల్సి వస్తుంది అనేటటువంటి ఒక సాకుతోని వాళ్ళకు వారం రోజులు పిఎఫ్ పేరుతో పనించి మిగతా రోజులన్నీ కూడా నాన్ పిఎఫ్ పేరుతో వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళకి ఇచ్చే కూలి తక్కువ ఇస్తున్నారు, అదే రకంగా ఉపాధి కూడా తక్కువ ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ అసంఘటిత రంగానికి సంబంధించి ప్రధానంగా హమాలీ రంగం కానీ అదే రకంగా ఇవాళ భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు కానీ అనేక రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఎటువంటి చట్టాలు అమలు కాకుండా ఎటువంటి సౌకర్యాలు లేక సంక్షేమ పథకాలు అమలు కాకుండా లేకుండా ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాటన్నిటిని కల్పించడం కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ గ్యాస్ ఏజెన్సీస్కి సంబంధించి ఇవాళ భారతదేశంలోనే నేను చెప్తున్నా మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ నిజామాబాద్ జిల్లా నంబర్ 1 స్థానంలో ఉంది. ఎక్కడ కూడా గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే కార్మికులకు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ వేతనాలు కానీ ఎక్కడ కూడా లేవు. ఒక్క నిజామాబాద్లో మాత్రం ఏఐటీసీ పోరాటం చేసి ఇక్కడ వేతనాలు ఇప్పించడంతో పాటు వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ ఇప్పిస్తున్నాం. వెళ్ళిపోయినటువంటి కార్మికులు అంటే రిటైర్ అవుతున్నటువంటి కార్మికులకు గ్రాడ్యుటీ ఇప్పిస్తున్నాం. వాళ్ళు ఒకవేళ వేతనం అమ్ముకున్న ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఇప్పించేటటువంటి ఒక ప్రయత్నం ఏఐటీసీ చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఏఐటీసీ నిరంతరం కార్మికుల సమస్యల మీద పనిచేస్తున్నది, వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తుంది. దాని తర్వాత ఇవాళ బీడీ అగ్రికల్చర్ తర్వాత పెద్ద రంగం రైస్ మిల్ ఇండస్ట్రీ. నిజామాబాద్లో రైస్ మిల్ ఇండస్ట్రీలో ఒకే ఒక యూనియన్ ఏఐటీసీ తప్ప ఇంకో యూనియన్ లేదు. రైస్ మిల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి హమాలీలు కానీ ఫీటర్లు కానీ ఆపరేటర్లు కానీ దాంట్లో పనిచేస్తున్నటువంటి గుమస్తాలు కానీ ఈ అందరి కార్మికుల సమస్యల కోసం ఏఐటీసీ నిరంతరం పోరాటం చేస్తున్నది. వాళ్ళ వేతనాలు పెంచుతూ ఉన్నాం, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. కానీ ఇవాళ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్తో లోకల్ కార్మికులు సరిగ్గా పనిచేయటం లేదనేటటువంటి ఫీలింగ్తో ఇవాళ గతంలో మహారాష్ట్ర వాళ్ళు కొంతమంది ఉండే ఇవాళ యూపీ, బీహారు, బెంగాల్ ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి పనిలో పెట్టుకుంటూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం మేము ఏఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా పెట్టుకున్నటువంటి కార్మికులకు కూడా లోకల్ కార్మికులకు ఏ రకంగానైతే కార్మిక చట్టాల ప్రకారం వేతనాలు ఇస్తున్నారో సౌకర్యాలు కల్పిస్తున్నారో ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వలస వచ్చినటువంటి వలస కార్మికులకు కూడా అటువంటి సౌకర్యాలు కల్పించాలని ఏఐటీసీగా మేము పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో సాధిస్తామనే నమ్మకం ఉంది. కార్మికులందరినీ ఆ రకంగా ఐక్యం చేయడం కోసం పనిచేస్తాం. మీరు చెప్పండి సార్, ప్రధానంగా కార్మికుల సమస్యలు తీర్చే దిశగా మీరు ఎలా ప్రయత్నిస్తారు? ఫిట్టర్ యూనియన్ జనరల్ సెక్రటరీగా నేను మాట్లాడుతున్నాను. రైస్ మిల్ ఫిట్టర్ యూనియన్ రైస్ మిల్ ఆపరేటర్లు ఈరోజు లోకల్ వాళ్ళు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే స్టేట్లు కావాలంటే కక్షతో వాళ్ళు, ఎందుకంటే బీఆర్ బయట నుంచి వచ్చే వర్కర్లు తక్కువ ధరకే వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని బాండ్ లేబర్గా లోపలనే ఉంచుకుంటారు. వాళ్ళకి లోపలనే రూమ్లు ఇచ్చి వాళ్ళకి తక్కువ వేతనం ఇస్తూ వాళ్ళకి ఇంత భోజనం పెట్టేసి భయపెట్టి వాళ్ళతో 12 గంటలు 24 గంటలు పని తీసుకుంటారు. అదే అవకాశంగా పొగబెట్టి పొమ్మనలేక పొగబెట్టినట్టు లోకల్ వాళ్ళని తీసేసి లోకల్ వాళ్ళని తగ్గించి మొత్తం కాంట్రాక్ట్ విధానంగా ఆ విధంగా బీఆర్ కలకత్తా వాళ్ళని పెంచుకొని ఇవాళ లోకల్ కార్మికులకు పని లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే లోకల్ వాళ్ళు సరిగ్గా చట్టాలని అడుగుతారు, పిఎఫ్ అడుగుతారు, ఏసీ అడుగుతారు, అన్నీ అడుగుతారు. కానీ బీఆర్ వాళ్ళకు ఇలా బీఆర్ అక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళకు పిఎఫ్ ఏసీ అనేటివి ఏమి లేవు. మళ్ళీ సర్వీస్ బోనస్ అనేటివి కూడా ఎటువంటివి లేవు. వాళ్ళతో 24 గంటలు రాజుల కాలంలో ఎట్లా చేసుకుంటున్నాం అవి బానిస బతుకులు అలా వేయించుకుంటున్నారు. కాబట్టి లోకల్ వాళ్ళకు పని లేకుండా పోతున్నది. వాళ్ళకు కూడా బాధ అవుతున్నది. కానీ వాళ్ళు భయపడి ఇటువంటి చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా లోకల్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. దాన్ని సన్మానంగా చేసి ఏదో ఉద్యమం ద్వారా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే కార్మిక సంఘాలు కార్మికుల కోసం పనిచేస్తున్నాయి, కార్మికులకు ఉన్న కష్టాలను
తీర్చే దిశగా మేము ఏఐటీసీగా పనిచేస్తున్నామని చెప్తున్నారు. స్థానికంగా నిజామాబాద్ జిల్లాలో ఉండే కార్మికులందరూ ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు బీడీ కార్మికులు అనేక మంది ఉండేవారు. బీడీ కార్మిక వ్యవస్థ పెద్ద ఎత్తున ఉండేది. ఇప్పుడు కార్మికులకు సంబంధించిన పెన్షన్లు కానీ దానికి సంబంధించిన ఇతర అంశాలన్నీ లేకపోవడంతో ఈఎస్ఐ పిఎఫ్ఐ లేకుండా ఇప్పుడు కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి. వారి కోసం మేము పనిచేస్తున్నాం. కార్మికులకు ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేసే కార్మికులకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా పనిచేస్తాం. అదేవిధంగా అత్యధికంగా వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా రైస్ మిల్ రంగంలో లోకల్గా ఉండే కార్మికులను పనిచేయట్లేదనే ఉద్దేశం మీద సాకుతో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చుకొని పనిచేస్తున్నాం. వారికి న్యాయం జరిగే విధంగా పోరాటాలు చేస్తున్నాం. ఈ కార్మికులకు అండగా ఉంటామని చెప్పి కార్మిక సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.